డాక్టర్ సమరం మల్టీ ఛానల్ ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మన స్టూడియోలో షీ యోగ విద్య ఫౌండేషన్ అధినేత్రి శ్రీమతి పివిఎస్ లక్ష్మి మనతో ఉన్నారు. యోగ విద్యలో భారతీయ సత్సంప్రదాయం ఒక ముఖ్యమైనటువంటి సంప్రదాయం. యోగాసనాలు భారతీయుల జీవన విధి విధానాలలో వాళ్ళ దైనందిన జీవితాల్లో పెనవేసుకుపోయినటువంటి ఆ శైలి మనకి ఈవేళ పివిఎస్ లక్ష్మి గారు వివరించడానికి విచ్చేస్తున్నారు. నమస్కారం పివిఎస్ లక్ష్మి గారు. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే. చాలా సంతోషం. లక్ష్మి గారు, ఏంటి మీ నివాసం, మీ నేపథ్యం, మీ స్వస్థలం, అసలు మీరు ఈ రంగంలోకి రావడానికి గల కారణాలు ఏంటి, ఆ నేపథ్యం ఏంటి? యోగా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా కూడా పతంజలి మహర్షి. కానీ మేము యోగా రంగంలోకి ఎందుకు వచ్చాను నేను అన్నది మెయిన్గా నాకు పిల్లలు పుట్టిన తర్వాత అధిక బరువు అవ్వడం జరిగింది. అందులో భాగంగా చాలా ట్రై చేశాను. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ట్రై చేసి అన్ని విధానాలు చూసాము. మోడర్న్ టెక్నాలజీస్లు కూడా ఉపయోగించి దాంట్లో వెయిట్ లాస్ వచ్చినా అది పర్మనెంట్ కాదు, తాత్కాలికమే అని తెలుసుకున్న తర్వాత టీటీడీ వాళ్ళు ఎస్వి యోగాధ్యయన కేంద్రం అనేది ఒకటి ఉంది తిరుపతిలో. అక్కడ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్లో ఏముందంటే ఎవరైనా అన్ని జబ్బులు ఇందులో తగ్గుతాయి, అధిక బరువు తగ్గుతుంది, ఆధ్యాత్మిక యోగా ఫర్ హెల్త్ అండ్ యోగా ఫర్ మోక్ష ఈ రెండు ఉన్నాయి అందులో. యోగా ఫర్ హెల్త్ కోసం వెళ్ళాను. మొదట వెళ్ళినప్పుడు ఆ డిప్లొమా అందులో 3 months రెగ్యులర్ కోర్స్ చేసాము. తర్వాత 1 year డిప్లొమా కూడా చేసి అందులో సబ్జెక్ట్ నచ్చి థియరీ కానీ ప్రాక్టికల్ పార్ట్ మాకు అందులో ముందుకెళ్ళాలని చెప్పి 2002లో చేయడం జరిగింది. అలాగే నా యోగ విద్యను కంటిన్యూ చేస్తూ అందులో వెయిట్ లాస్ అవ్వడము జరిగింది నేను అనుకున్నట్టుగా. అలాగే బాడీ మెయింటెనెన్స్ కావచ్చు, అలాగే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను యోగాని చెప్పడం అలవాటు చేసుకున్నాను. నేను చేస్తూ అందరికీ కూడా చెప్తూ పీజీ డిప్లొమా ఇన్ యోగ విజ్ఞాన్ తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాల్లో చేయడం జరిగింది. అలాగే నా ఎంఎస్సీ ఇన్ యోగా వచ్చి అన్నామలై యూనివర్సిటీ చిదంబరంలో చేశాను. దీని తర్వాత ఇంకా ఇందులో సేవలాగా చేసుకుంటూ ఏది నా టైం ఎంత స్పెండ్ చేసినా మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా సేవాభావంతో ఆల్రెడీ మేము 20 yearsగా మాది షీ ఎన్జిఓ ఉంది, సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్. ఎక్కడ ఉంది అది? పీలేరులోనే, చిత్తూరులో రిజిస్ట్రేషన్. చిత్తూరు జిల్లా పీలేరు. అక్కడ రిజిస్టర్ చేయించి, ఎందుకంటే మెయిన్గా ఈ ఉమెన్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఉమెన్ వెల్ఫేర్ కావచ్చు, అలాగే డిజేబుల్డ్ అంటే నాకు ఒక పాప హియరింగ్ ఇంపైర్డ్తో ఉంది. తన గురించి నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు తన గురించి బీఈడ్ చేశాను, స్పెషల్ బీఎడ్ చేశాను. తన గురించి అమ్మాయి గురించి స్పెషల్ బీఎడ్ చేయడం జరిగింది. అలాగే ఆ అమ్మాయికి కూడా యోగా నేర్పడం జరిగింది అనమాట. ఆ అమ్మాయికి యోగా నేర్పే విధానంలో ఇంకా కొంతమందికి ఇలాంటి పిల్లలకు నేర్పిస్తూ ఒక స్కూల్ స్టార్ట్ చేసి ఆ పిల్లలకి యోగా నేర్పడం వలన నేను ఒక సెంటర్ స్టార్ట్ చేశాను. తర్వాత షీ దివ్య యోగ విద్య. అమ్మాయి పేరు దివ్య, పేరును అందుకోసమే షీ దివ్య యోగ విద్యాలయ. షీ మీన్స్ సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్, SHE షీ ఫుల్ ఫామ్ సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్. ఇందులో ఉమెన్ వెల్ఫేర్, డిజేబుల్ డెవలప్మెంట్, యోగా ప్రమోషన్ ఈ మూడింటిని తీసుకున్నాము. మెయిన్గా యోగా ప్రమోషన్లోనే ఎక్కువగా వర్క్ చేస్తాం కాబట్టి ఈరోజు కొన్ని ఇంటర్నేషనల్ సంస్థల్లో కూడా మేము యోగా వైపు ముందుకెళ్ళడం జరిగింది. ఇంటర్నేషనల్ న్యాచురోపతి ఆర్గనైజేషన్లో మోడీ గారి ఫ్రెండ్ అది స్థాపించడం జరిగింది. అందులో నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్గా చేశాను. ఎవ్రీ ఇయర్ June 21న మనకి యోగా దినోత్సవం అప్పుడు దాదాపు 1,00,000 మందితో ఆంధ్రప్రదేశ్లో యోగా చేయించడం జరిగింది, జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాలు తీసుకొని. అదేవిధంగా పతంజలి బాబా రామ్దేవ్ గారు గురువు గారు మాకు, ఆయన అడుగుజాడలో నడుస్తూ ముందుగా 2012లో జిల్లా అధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది. ఈ పతంజలి ప్రోడక్ట్స్కి సంబంధించి ప్రమోషన్ కావచ్చు, అలాగే ఒక 5 విభాగాలు ఉంటాయి ఈ పతంజలిలో. ఆ 5 విభాగాల్లోనూ మహిళా విభాగానికి నన్ను చిత్తూరు జిల్లాకు అధినేతగా నియమించడం జరిగింది. ఇక్కడి నుంచి ఇంకా చిత్తూరు జిల్లాలో బాగా వర్క్ చేస్తున్నది చూసి రాయలసీమ ఇన్ఛార్జ్గా ఇవ్వడం కూడా జరిగింది మహిళలకు సంబంధించిన యోగా ప్రమోషన్లో. ఈ విధానంలో మేము మొత్తం జిల్లా అంతా కూడా సెంటర్స్, యోగా సెంటర్స్ స్థాపించడము, అక్కడ మహిళలను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళా పక్షపాతిని. మహిళలకు మెయిన్గా యోగా ఒక ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే అందరినీ ఆరోగ్యంగా ఉంచగలదు అన్న కాన్సెప్ట్తో ముందుకెళ్ళడం జరిగింది. జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా సెంటర్స్ స్థాపించి ఈ విధానంలో ఇంకా థెరపీస్, యోగా థెరపీస్ ప్రతి ఒక్క ఇంట్లో జబ్బులతో బాధపడుతున్నారు. ఆ జబ్బుల్ని యోగా ద్వారా ఏ విధంగా తగ్గించవచ్చు, యోగా థెరపీ నా సబ్జెక్ట్స్ అవి యోగా థెరపీ. అలాగే ఒబెసిటీలో నన్ను ఎక్స్పర్ట్ అంటూ ఉంటారు.
ఒబెసిటీని ఎలా తగ్గించుకోవాలన్నది మెయిన్గా యోగా విధానంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక రీసెర్చ్ మెథడ్లో బాబా రామ్దేవ్ గారు, డాక్టర్ షెర్లీ టెల్లెస్ గారి ఆధ్వర్యంలో ఒక ప్యాకేజ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్యాకేజ్ ప్రకారం మహిళలకి ఎక్కడెక్కడ ఫ్యాట్ ఎక్కువగా అక్యూములేట్ అవుతుందో ఆ పార్ట్కి కొన్ని ఆసనాలు కావచ్చు, ప్రాణాయామాస్ కావచ్చు, ఫుడ్ ఆయుర్వేదం కావచ్చు, న్యాచురోపతి కావచ్చు, ఇవన్నీ కూడా అప్లై చేసి 1 వీక్లో 1 kg తగ్గే ప్రాసెస్. అంటే ఇది మీరు అధిక బరువుతో బాధపడుతూ మీరు పరిశోధన చేసి మీరు ఈ రంగంలోకి వచ్చి మీరు యోగ విద్య నేర్చుకుని మీరు యోగాసనాల ద్వారా మీరు అధిక బరువును ఎట్లా తగ్గించుకోవచ్చు అన్న దాని మీద మీరు పరిశోధన చేశారు. ఆ ఫలితాలను కూడా మీరు చూశారు. ప్రత్యేకించి ఏ ఆసనాలు అధిక బరువు తగ్గడానికి అవి ఉపకరిస్తాయి? ఆసనాలు అనేవి చాలా ఉన్నాయి. 84 లక్షల ఆసనాలు అంటారు. 84 లక్షల ఆసనాలు ఈ 84 లక్షల ఆసనాలు ఉన్నాయి ప్రకృతిలో. ప్రకృతిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని ఆసనాలు ఉన్నాయి. అన్ని ఆసనాలు ఉన్నాయి. అన్ని కాకుండా వాటిలో ఒక 80 ముఖ్యమైనవిగా చెప్పడం ఆసనాలు మన వరకు, మనుష్యుల వరకు. యోగా ఫర్ హెల్త్ అన్నాం కదా, యోగా ఫర్ హెల్త్కి చాలా, యోగా ఫర్ మోక్ష అంటే చాలా చేయాల్సి వస్తుంది. ఆసనాలు అంటే యోగా అంటే అందరూ ఆసనాలు ఒక్కటే అనుకుంటారు, కానీ మనం యోగా అంటే పతంజలి మహర్షి గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తుంది. పతంజలి మహర్షి ఫౌండర్ ఆఫ్ ద యోగా అండ్ ఫాదర్ ఆఫ్ ద యోగా. యోగా అంటేనే పతంజలి మహర్షి చాలామందికి గుర్తొస్తారు. ఎప్పుడైతే మనం ఈ క్వాలిఫికేషన్ వైడ్ యోగాని చూస్తామో, యోగా ఫర్ హెల్త్ అన్నా, యోగా ఫర్ మోక్ష అన్నా కూడా ద ఫౌండర్ ఆఫ్ ద యోగా అండ్ ఫాదర్ ఆఫ్ ద యోగా పతంజలి మహర్షి. ఆయన రాసినటువంటి గ్రంథాల్లో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలా అన్నది ఈ యోగ సూత్రాస్లో మనకి దొరుకుతుంది. అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ పతంజలి యోగ సూత్రాస్ మనము చూడొచ్చు. ఎప్పుడైతే మనము యమ నియమ ఆసనాన్ని కొన్ని పద్ధతులు పెట్టాడు. యోగా చేయడానికి ముందు మనం ఏం చేయాలి, యోగా చేయాలంటే ఏ అర్హతలు ఏముండాలి అని అష్టాంగ యోగ రూపంలో చెప్పడం జరిగింది. ఈ అష్టాంగ యోగా అనేది బుద్ధుడు కూడా పాటించాడు. బుద్ధుడు పాటించిన అష్టాంగ యోగంలో 8 స్టెప్స్లో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఈ 8 విభాగాలు ఉంటాయి. మనకి ఈ 8 విభాగాలని డీప్గా చేయాలంటే చెప్పాలంటే కూడా చాలా సమయం పడుతుంది. కానీ మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా పిల్లలకు కూడా మనకు స్కూల్ ఏజ్ నుంచి పిల్లల్లో అలవాటు చేయించి టెక్స్ట్ బుక్స్లో కూడా పెడితే ఇప్పుడు మనకి కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా అవసరం ఉండవు. యమంలో మళ్ళీ ఒక 5 విభాగాలు ఉంటాయి. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. అహింస అంటే ఎవరిని హింసించకుండా ఉండడమే అహింస. సెకండ్ వన్ వచ్చి సర్వకాల సర్వావస్థల్లో మనసా వాచ కర్మణ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండడం. ఇవన్నీ కూడా మనకి అందులోకి వస్తాయి, ఆ కోవలోకి వస్తాయి. అహింస, సత్యము ఈ రెండింటిని పాటించి మనకు గాంధీ మహాత్ముడు కూడా స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్ ఇదే అనమాట. అహింసను పాటిస్తే, ఉదాహరణకి చీమలు వెళ్తూ ఉంటాయి, బొద్దింకలు వెళ్తూ ఉంటాయి, వాటిని కాలుతో తన్నేయడం, పిల్లలు కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మొదలైన జీవహింస చేయరాదు. యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే మనం ఏమి ఇస్తామో తిరిగి వాపస్ మనకు అదే వస్తుంది. ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, ద్వేషం ఇస్తే ద్వేషం వస్తుంది. కాబట్టి ఎవరినైనా కూడా హింసించకుండా ఉండాలి. యోగం చేయడానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలని పతంజలి మహర్షి చెప్పినప్పుడు అహింసను పాటించాలి, సత్యమే నిజమే చెప్పాలి. అబద్ధం చెప్పే వాళ్ళకి డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండదు, మైండ్ చేయలేరు. కాబట్టి అహింసను పాటించాలి, సత్యమే చెప్పాలి. అలాగే అస్తేయము. అస్తేయము అంటే దొంగలించడము, అస్తేయము అంటే దొంగలించకుండా ఉండడం. ఎవరి వస్తువులను కానీ ఆలోచనలు కానీ ఎప్పుడు కూడా మనం మనం ఓన్గా రాయడం. కవితలను కూడా కొంతమంది నాదేని వేసుకుంటూ ఉంటారు, అది కూడా తప్పు అని చెప్పడం జరిగిందనమాట. వేరే వాళ్ళ థాట్స్ని కూడా మనము మనవి అని చెప్పకూడదు. అలా ఉన్న వాళ్ళకి యోగం బాగా అబ్బుతుంది అని చెప్పి. అలాగే 4th వన్ అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యం. బ్రహ్మం మీన్స్ సత్యము. సత్యం చుట్టూనే మన ఆలోచనలు తిరుగుతూ ఉండాలి అని చెప్తారు. సత్యం, నిజం. నిజం చుట్టూనే మన ఆలోచనలు తిరుగుతూ ఉండాలి. అదేవిధంగా ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళు చెప్పినవి జరుగుతుంది. ఫ్యూచర్ కూడా ముందు కాలం మునులు ఋషులు శాపాలు ఇచ్చేవాళ్ళు, వరాలు ఇచ్చేవాళ్ళు. ఏ విధంగా అంటే ఇటువంటి అబద్ధాలు చెప్పకుండా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది జరిగేది. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యం అనుకున్నాము. బ్రహ్మచర్యం గురించి చెప్పేటప్పుడు బ్రహ్మచర్యం అంటే సత్యం చుట్టూ మన ఆలోచనలు తిరగడమే కాకుండా భార్యాభర్తల సంబంధం ఒక వయసు వరకే ఉండాలి, తర్వాత అది సమాజ సేవ కొరకు, మన పిల్లల అభివృద్ధి కొరకు ఉండాలి చెప్పడం కూడా జరిగింది. 5th వన్ అహింస. అహింస నుంచి సత్యము చెప్తూ అహింసను పాటిస్తూ
అలాగే అబద్ధాలు చెప్పకుండా ఉండాలి అని చెప్తారు. ఎప్పుడైతే మనం అబద్ధాలు చెప్తామో మన మైండ్ మనకి చెప్పు చేతల్లో ఉండదు. నిజం చెప్పడం ఈజీ, అబద్ధాలు చెప్పాలంటే చాలా కష్టమవుతుంది. ఆలోచించి చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఈజీ. కాబట్టి పిల్లలకి అది అలవాటు చేయాలి. మనం సమాజం మారాలి అంటే మన పిల్లలు మన మాట వినాలి. ఉదాహరణకు తల్లి కూడా కొన్ని అబద్ధాలు పిల్లలు పడుకున్నప్పుడు స్కూల్కి టైం అవుతుందని 6 అయితే టైం 7 అయింది లేనా అని కూడా చెప్తూ ఉంటారు. అలా మంచి కోసం ఏదైనా చెప్తే చెప్పొచ్చు, కానీ చెడు చేసే అబద్ధాలు ఎప్పుడు చెప్పకుండా ఉంటే వాళ్ళకి యోగ మార్గంలో ముందుకు ఒక మిద్దెపైకి ఎక్కడానికి స్టెప్స్ ఏ విధంగా ఎక్కి పైకి వెళ్తామో అదేవిధంగా ఈ యమ నియమ ఆసన స్టెప్స్ ముందుకు వెళ్ళాలి అంటే వీటిని పాటించుకుంటూ ఉండాలి. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహం. పరిగ్రహం అంటే తీసుకోవడం, అపరిగ్రహం అంటే తీసుకోకుండా ఉండడం. ఎవరి దగ్గర కూడా ఉచితంగా ఏ వస్తువులు కానీ ఏదైనా తీసుకోకుండా ఉంటే మనం యోగ మార్గంలో ముందుకెళ్తాం. ఎప్పుడైతే ఉచితంగా ఎవరి దగ్గర తీసుకుంటామో వాళ్ళకి బైండ్ ఓవర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది వద్దు అంటారు. అది ఫస్ట్ స్టెప్ అండి యమములో. ఇంకొన్ని నియమాలు కూడా చెప్పాడు పతంజలి మహర్షి. నియమాల్లో ఏం చెప్తారంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, ఈ 5 పాయింట్స్ని నియమంలో చెప్తారు. ఆ నియమాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు యోగ మార్గంలో ముందుకు వెళ్తాము. శౌచము అంటే ఏంటి? శుభ్రంగా ఉండడం, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అదే యోగ విధానానికి వచ్చినప్పుడు ఇంటర్నల్ క్లెన్జింగ్ అండ్ అవుటర్ క్లెన్జింగ్ అంటాం. బయట శుభ్రం బాగానే చేస్తాం, మనం స్నానాలు చేస్తాం, పౌడర్లు పూసుకుంటాం, సెంట్లు కొడతాం, ఇవన్నీ చేస్తాం. కానీ ఇంటర్నల్ క్లెన్జింగ్ అంటే ఉదాహరణకి కళ్ళు కూడా మనం కడగం. మనం మేలుకున్న ఉన్నంతసేపు చూస్తూనే ఉంటాం. ఉదాహరణకు ఒక ఫోన్ అక్కడ పెడితే ఇట్లా అంటే దుమ్ము ఇంత వస్తుంది. అట్లాగే కళ్ళు ఓపెన్ చేస్తున్నప్పుడు డస్ట్ అంతా వెళ్ళినప్పుడు క్లీన్ చేయడం మన బాధ్యత. కానీ ఎవరం స్నానం చేసినప్పుడు కూడా కళ్ళు మూసుకొని వాటర్ కళ్ళపైన జల్లేసుకుంటున్నాం. అలా కాకుండా నిద్ర లేస్తూనే 2 చేతుల్లో ఐబాల్స్ వాటర్ తీసుకొని ఐబాల్స్ని రొటేట్ చేసుకోవాలి. అలా కళ్ళను శుభ్రం చేసేది. జలనేతి అంటాం. ఒక పాటు తీసుకొని ముక్కు చెంబు లాంటిది, ఈ ముక్కులో వాటర్ పోస్తే ఇలా రావడం, ఇటు పోస్తే ఇటు రావడం, గోరువెచ్చని ఉప్పు నీటిని. నాజల్ ప్యాసేజ్ పొద్దున ఆయుర్వేదం ప్రకారం మనకు కఫతత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ప్యాసేజ్ అంతా క్లీన్ అయిపోతుంది. అలా చేయడము, అలాగే వాటర్ తాగి వామిట్ చేయడం, ఇలాంటి షట్ క్రియలు అంటారు. 6 రకాల క్రియల ద్వారా ఇంటర్నల్గా క్లీన్ చేసుకోవాలి శరీరాన్ని. అప్పుడు ఏ జబ్బు మనకు రాకుండా ఉంటుంది. యోగా అనేది 3 రకాలుగా పనిచేస్తుందండి. ప్రివెన్షన్, ప్రమోషన్, క్యూరేషన్. జబ్బుల్ని రాకుండా చేయడము, ఆల్రెడీ వచ్చిన జబ్బుల్ని తగ్గించడము, ఫ్యూచర్లో ఏ జబ్బు రాకుండా చేయడం అనేది యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. పూర్తిగా ఇది ఒక బంగారు గని నిధి లాంటిది. యోగా బెనిఫిట్స్లోకి వెళ్తే చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఆ బంగారు గని నిధిలోంచి ఎంత తీసుకున్నా లాభమే. మనకు కొంచెం తీసుకున్న లాభమే, ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ లాభం. ఆ విధంగా ఈ శౌచము అంటే ఇంటర్నల్గా క్లీన్గా ఉంటూ అవుటర్గా క్లీన్గా ఉంటూ దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేహాన్ని ఏ విధంగా శుభ్రంగా పెట్టుకొని వెళ్తామో దేహాలయాన్ని సందర్శించే విద్య యోగ విద్య. ఈ దేహాలయాన్ని సందర్శించేటప్పుడు క్లీన్గా ఉండి ముందుకు వెళ్ళాలి అని చెప్తారు. అదే సంతోషము, ఎప్పుడు హ్యాపీగా ఉన్న వాళ్ళకి యోగం అబ్బుతుంది. యోగ మార్గంలో ముందుకెళ్ళాలంటే సంతోషంగా ఉండమని పతంజలి మహర్షి నెక్స్ట్ సూత్రం అనమాట. శౌచము, సంతోషము. 3rd వన్ తపస్సు. తపస్సు అంటే ఏదో అడవుల్లో మునులు ఋషులాగా తపస్సు చేయడం కాదు. మనకు కొన్ని ఎయిమ్స్ అండ్ గోల్స్ ఉంటాయి. వాటి గురించి ప్రయత్నించడమే, పని చేయడమే తపస్సు అనమాట. ఆ తపస్సు తర్వాత శౌచ, సంతోష, తపస్సు. స్వాధ్యాయము. అధ్యాయం అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. స్వాధ్యాయం అంటే ఇంకొక అర్థం కూడా వస్తుంది, సద్గ్రంథ పఠనం అని. సద్గ్రంథ పఠనం చేసేవాళ్ళు ఎప్పుడూ మంచి మార్గంలో ముందుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా మన గురించి మనం తెలుసుకోవాలి. ఏవేవో తెలుసుకోవడం వల్ల, కొత్త విద్యలు నేర్చుకోవడం వల్ల దాని గురించి నాలెడ్జ్ వస్తుంది. ఆ విధంగా చేయడానికి మన శరీరం కరెక్ట్గా పెట్టుకోవాలి. మనం ఏ జబ్బులు లేకుండా మన శరీరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జీవాత్మ వచ్చి పరమాత్మతో ఐక్యం అవ్వడానికి ఈజీ వే అవుతుంది. కాబట్టి ఇలాంటివి లేకపోవడం వలన జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశము. చిన్న వయసులోనే ఇంకా ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ వచ్చిన తర్వాత రాత్రిళ్ళు మేలుకోవడము, పగలు నిద్రపోవడము, లేకపోతే నిద్రపోకుండా అలాగే వర్క్ చేస్తూ ఉండడం వల్ల జీవక్రియలన్నీ దానివల్ల మెటబాలిజం దెబ్బతినేస్తుంది. బాడీ మెటబాలిజం దెబ్బతినేస్తుంది. ఎప్పుడైతే మనము సరైన వేలో వెళ్తామో ప్రకృతికి ఎప్పుడు దగ్గరగా ఉంటామో ఆరోగ్యానికి కూడా దగ్గరగా ఉంటాం. ప్రకృతి నుంచి ఎంత దూరం అయిపోతామో, ఏసీలు పెట్టుకోవడము, గాలి ప్రకృతిలో గాలి రాకుండా మనకి ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ దీనికి అలవాటు పడిపోతామో జబ్బులకు కూడా అంత దగ్గర పడిపోతాం. కొన్ని ముఖ్యమైన ఆసనాల గురించి లక్ష్మి గారు, చాలా ముఖ్యమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రముఖమైనటువంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి, అవే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటి గురించి ఒకసారి మా ప్రేక్షకుల కోసం. ఆసనాల వరకు వస్తే మనము మెయిన్గా వృక్షాసనాన్ని, ట్రీ పోజ్ కాన్సన్ట్రేషన్ కోసము, అలాగే స్టాండింగ్ ఆసనాస్ ఉంటాయి, సిట్టింగ్ ఆసనాస్ ఉంటాయి,
ఫ్రంట్ లేయింగ్ ఆసనాస్, బ్యాక్ లేయింగ్ ఆసనాస్, అలాగే ట్విస్టెడ్, ఇన్వర్టెడ్ కూడా ఉంటాయి. తల కింద పెట్టి కాళ్ళు పైకి వేసే శీర్షాసనం లాంటివి కావచ్చు. తలకు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గడానికి బ్యాలెన్సింగ్ కావచ్చు. నిలబడి చేసే ఆసనాల్లో త్రికోణాసన, పరివృత త్రికోణాసన, అలాగే పాదాంగుష్టాసన, పాదహస్తాసన, ఇలా అంటే ఏ ఒక్కరికి అందరికీ కలిపి ఒక్కలాగా యోగా చెప్పలేము. వాళ్ళ బాడీ దీన్ని బట్టి బాడీ అలైన్మెంట్ ఎప్పుడైతే కరెక్ట్గా ఒక్క ఆసనం చేసినా కూడా పర్ఫెక్ట్గా ఆ బాడీ అలైన్మెంట్ చూసుకోవాలి. మనం అలైన్మెంట్ కరెక్ట్గా ఉంది అంటే బిల్డింగ్ కింద ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే బిల్డింగ్స్ ఎన్నైనా కట్టచ్చు దానిపైన. అలా ఫస్ట్ స్టాండింగ్ ఆసనాస్లో పట్టు సాధించిన తర్వాత సిద్ధాసనం, కూర్చొని చేసే ఆసనాల్లో సిద్ధాసన, వజ్రాసన, పద్మాసన, ఇలాంటి కొన్ని ఆసనాలు అనమాట. బేసిక్ ఆసనాస్ ఇవన్నీ. అడ్వాన్స్ ఆసనాస్ అంటే ఇంకా చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. అవి కాంపిటీషన్స్ వాళ్ళకు అవసరం అవుతాయి. డైలీ రొటీన్ లైఫ్లో మనకి అవసరమయ్యేవి సింపుల్గా ఈ జబ్బును బట్టి ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వచ్చు. మా దగ్గరికి ఎక్కువగా థెరపీస్ కోసమే వస్తుంటారు. థైరాయిడ్ కావచ్చు, వెయిట్ లాస్, థైరాయిడ్, అలాగే డయాబెటీస్, బీపీని అయితే 1 వీక్లో ఓన్లీ ప్రాణాయామాలు చాలు. ఇంకే ఆసనాలు ఏవి కూడా అవసరం లేదు. ప్రాణాయామ, ధ్యాన. ఓంకారంలో చాలా గొప్ప శక్తి ఉంది. నాసా వాళ్ళు కూడా ఈ మధ్య ఓంకారం నాదం గురించి చెప్పడం జరిగింది. ప్రకృతిలో ఓంకారం అనేది వింటూ ఉన్నా, చెప్తూ ఉన్నా ఆ వైబ్రేషన్స్ కావచ్చు, ఎనర్జీ లెవెల్స్ బాడీలో మంచిగా పెరుగుతాయి. ఆసనాల్లో మీకు ఆసన స్థితి స్థిరం, సుఖం, ఆసనం అంటాడు పతంజలి మహర్షి. 3rd స్టెప్ ఆసనాలు. యమ, నియమ, ఆసనాలు 3వది. అవి ఆసనాలు చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఎముకకు కండ పట్టి ఉండడం ఆరోగ్యం. ఎముక నుంచి కండ కావచ్చు, వాటర్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, ఎంత దూరంగా వచ్చేస్తుందో దాన్ని ఒబెసిటీ అని కానీ, లేదంటే స్కెలిటల్ సిస్టమ్ మనకు పుట్టినప్పుడు మన తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు స్కెలిటల్ సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతూ వస్తుంది. ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్కెలిటల్ సిస్టమ్ని దాటి వాటర్ కానీ ఫ్యాట్ కానీ ఎక్కువైపోయిందంటే దాన్ని ఒబెసిటీ అంటాం. అలా కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్పిందంటే ఎవరైతే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, అలాగే సోషల్లీ అంటే సామాజికంగా కూడా పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం ఉన్నట్లుగా. ఈ ఆసనాలు చేయడం వలన ఏమవుతుందంటే స్కెలిటల్ సిస్టమ్కి పట్టుకొని ఉంటుంది. కండ కావచ్చు, నర్వస్ కావచ్చు, ఇవన్నీ స్టిఫ్నెస్ ఉంటుంది. వపుః కృషత్వం, వదవే ప్రసన్నత, నాదస్ఫుటుత్వం, నయనేషు నిర్మల, ఇవన్నీ హఠయోగి లక్షణాలు అంటారు. ఆసనాలు చేయడం వల్ల స్టిఫ్నెస్ బాగా మనకి వయసు తగ్గినట్లు అనిపించడము, శరీరం సన్నగా నాజుగ్గా ఉండడము, కళ్ళు నిర్మలంగా ఉండడము, వాయిస్లో చేంజ్ స్మూత్గా ఉండడము, అలాగే వారి వయసు కన్నా తక్కువ వయసుగా కనిపించడం, ఇవన్నీ ఆసనాలు వేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్, మెమొరీ, విల్ పవర్ ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది. ఆసనాలు మామూలుగా ఆసనాలతో శరీరాన్ని అలిపింపజేయాలి, ప్రాణాయామాలతో కూల్ చేయాలి, ధ్యానంతో బాడీ మైండ్ కోఆర్డినేషన్. ఈ 3 ఎప్పుడు యోగా చేసినా కూడా ఈ 3 ఉండాలి. ఏ ఒకటో చేస్తే అది ఎక్సర్సైజ్ అనుకోవచ్చు అంతే. 3 కలిపి చేసినప్పుడే యోగా యొక్క బెనిఫిట్స్ మనము పూర్తిగా. అందుకే శవాసనం, అమృతాసనం అంటాం, దీన్ని వేయిస్తాం. ఆసనాలతో శరీరాన్ని అలిపింపజేయాలి, ప్రాణాయామంతో బాడీని కూలి, చెమటలు రావాలి. ఎప్పుడైతే బాబా రామ్దేవ్ చెప్తూ ఉంటారు, ఇప్పుడు నీళ్లతో స్నానం చేసే ముందు చెమటతో స్నానం చేయాలంట. చెమట రావాలి. అంత కష్టపడిన తర్వాతనే పానీసే నహానేకి పెహలే పసీనాసే నహానా అని చెప్తూ ఉంటారు హిందీ దీంట్లో. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఉదయం అందుకే నిద్ర లేచిన తర్వాత వ్యాయామం కావచ్చు, యోగా కావచ్చు, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మార్నింగ్ చేసుకొని తర్వాత స్నానం చేసి, యోగ విధానంలో గోరువెచ్చని నీటితో స్నానం చేసి తర్వాత ఆసనాలు, ప్రాణాయామాలు చేసిన తర్వాత మళ్ళీ చల్లనీళ్ళతో స్నానం చేయమనే పద్ధతి అయితే ఉంది శౌచంలో. వారి సౌకర్యాన్ని బట్టి వారు ఇప్పుడు అలా ముందుకెళ్తూ ఉంటారు. మనం 4 పార్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆసనాలు, యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలకు వచ్చాము. ఇప్పుడు ప్రాణాయామము అంటే తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసో గతి విచ్ఛేద ప్రాణాయామ అన్నాడు పతంజలి మహర్షి. అంటే మన ప్రకృతిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని, గాలిని ఎక్కువగా శరీర భాగాల ప్రతి కణానికి ఆక్సిజన్ అందే విధంగా మనం ఎప్పుడైతే శ్వాసను తీసుకుంటామో అప్పుడు ఏ జబ్బు ఉండవు. ఉదాహరణకి తాబేలు 300 నుంచి 500 సంవత్సరాలు జీవిస్తుంది. ఎందుకు అలా జీవిస్తుంది? కుక్క 14 సంవత్సరాలు జీవిస్తుంది. దాని శ్వాసలు చాలా తక్కువ, నిమిషానికి ఎక్కువ శ్వాసలు తీసుకుంటుంది, తొందరగా చనిపోతుంది. తాబేలు నిమిషానికి 2 నుంచి 3 శ్వాసలే తీసుకుంటుంది. అలాగే మనిషి 15 నుంచి 17 శ్వాసలు తీసుకుంటారు. 120 ఇయర్స్ లైఫ్ స్పాన్, మనిషి లైఫ్ స్పాన్. మనం శ్వాసలను ప్రాణాయామాల ద్వారా తగ్గించుకోవడం ద్వారా మన లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు.
అది ప్రాణాయామం యొక్క గొప్పతనం. గాలిలో తేలినట్టుగా ఉంటుంది మన శరీరం. ఆసనాలతో బాగా శరీరాన్ని అలపింపు చేసిన తర్వాత, అమృతాసనం తర్వాత మనం ప్రాణాయామాలు చేస్తే ఆ ప్రాణాయామాల్లో మనకి శరీరం చాలా తేలికైనట్లు ధ్యానానికి సిద్ధమవుతుంది. ఆసనాలు ఎందుకు చేస్తాము అంటే ప్రాణాయామం పర్ఫెక్ట్గా రావడానికి. ప్రాణాయామం ఎందుకు బాగా చేస్తాము అంటే ధ్యానం బాగా కుదరడానికి. ధ్యానంలో మనము ఆలోచన రహిత స్థితినే ధ్యానము అంటాం. ఎప్పుడైతే మనకి ఏ ఆలోచనలు లేకుండా బాడీ మైండ్ కామ్ అయిపోతుందో దాన్ని ధ్యాన స్థితి అంటారు. అనేక రకాల ధ్యానాలు, టిబెటియన్ ధ్యానాస్ కావచ్చు, బౌద్ధ ధ్యానాస్ కావచ్చు, చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి. రివర్స్ కౌంటింగ్ ధ్యానము, ఇలా ఎవరెవరికి ఏది సెట్ అవుతుందో దాన్ని ప్రతి మనిషి కూడా వారి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. మీ ఇప్పుడు షీ దివ్యయోగ తరఫున మీరు చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, వాటి గురించి ఒకసారి మా ప్రేక్షకులకి. మెయిన్గా షీ దివ్యయోగ విద్యాలయ అనేది షీ సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్లో ఒక భాగం. హ్యూమన్ ఎంపవర్మెంట్ దేని ద్వారా అయినా అనేక రకాలుగా మనం ముందుకెళ్ళచ్చు. దాంట్లో మెయిన్గా యోగాతో ఏ విధంగా ఎంపవర్మెంట్ అనేది మహిళల్లో ముఖ్యంగా ఏ జబ్బులు రాకుండా వారు అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో ఒక ఇండస్ట్రీ స్థాపించడం జరిగింది. మాది షీ శానిటరీ నాప్కిన్స్, షీ సురక్ష శానిటరీ నాప్కిన్స్. అక్కడి నుంచి కూడా మేము మొదలు పెట్టడం జరిగింది. పిల్లలకి 8th, 9th, 10th స్టాండర్డ్ పిల్లలకి మేము ఉచితంగా నాప్కిన్స్ని సప్లై చేయడం కానీ మా ఎన్జిఓ తరఫున వాళ్ళకి బట్ట వాడడం దగ్గర నుంచి అవాయిడ్ చేయించి నాప్కిన్స్ వాడడం అలవాటు చేయించి రూరల్ ఏరియాస్లో చాలా తిరగడం జరిగిందనమాట. ఈ విధానంలో ముందు పాంప్లెట్స్, బ్రోచెస్ ఆ 3 రోజుల సమయంలో ఎలాంటి శుభ్రత పాటించాలి అన్నది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా వరకు అపరిశుభ్రత ఇవి ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, డ్రాప్ అవుట్స్ని మెయిన్గా తగ్గించాం. విలేజెస్లో స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఆ 3 days 8th, 9th, 10th పిల్లల్లో డ్రాప్ అవుట్స్ చాలా ఉంటున్నాయి. ఎందుకు అని గవర్నమెంట్ ఒక సర్వే చేసినప్పుడు ఒక కారణంగా నేను ఇది చెప్పడం జరిగింది మా జిల్లా డిఈఓ గారికి. సరే, ఈ పీరియడ్స్ టైంలో పిల్లలకి నాప్కిన్స్ మీరు శానిటరీ నాప్కిన్స్ అందివ్వగలిగితే డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గొచ్చు అని. అప్పుడు మాకే ఫ్యాక్టరీ ఉండడం వలన అక్కడి నుంచి మేము కొద్ది రోజులు సప్లై చేసాము. డ్రాప్ అవుట్స్ కొద్దిగా శాతం అనేది తగ్గింది. వాళ్ళకి భయం అనమాట, ఎక్కడ వేరే వాళ్ళు చూసి నవ్వుతారనే షేమ్ ఫీల్ అయ్యి ఆపేసేవాళ్ళు 2-3 days రాకుండా. అలా కాకుండా అదొక విభాగం అనమాట అలా పనిచేయడం. అలాగే హెల్త్ క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్, ఇంకా ఈ యోగా అవేర్నెస్ క్యాంప్స్, అలాగే ఆయుర్వేదిక్ మన వంటిల్లే మనకు వైద్యశాల. పిల్లలకి అన్నీ చెప్పేవాళ్ళం. వాళ్ళు జలుబు వచ్చింది వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటారు. అలా కాకుండా మీరు మిరియాల కషాయం కావచ్చు, మన వంటింట్లోనే మెంతులు, ఆవాలు, మిరియాలు ఇవన్నీ కూడా మనకి వంటిల్లే వైద్యశాలగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మెయిన్గా పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఆ పరంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మిగతా అన్నీ వస్తాయి మనకు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవాళ్ళు. ఎందుకు ఎంత భాగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే దాన్ని అనుభవించడానికి మనకి వీలు కాదు. కాబట్టి ఆరోగ్యంగా ఉంటే, భాగ్యం ఉన్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే జీవించవచ్చు. అదే ఆరోగ్యం లేకపోయింది అనుకోండి, డబ్బులున్నా వేస్ట్. ఇప్పుడు షుగర్ వస్తుంది చాలామందికి. ఎంత డబ్బులున్నా వాళ్ళు ఏదైనా తినాలనుకుంటే మనస్ఫూర్తిగా తినలేరు. ఆ విధంగా తయారైంది ఇప్పుడు సమాజంలో. 4 అంతస్తులు ఇల్లు కడతారు, 5 అంతస్తులు, కానీ 2వ అంతస్తులకు కూడా ఎక్కలేరు మోకాళ్ళ నొప్పుడు. ఇప్పుడు మహిళల పరిస్థితి ఎలా ఉంది అంటే అన్నీ ఇప్పుడు జాబ్స్ చేయడం దగ్గర నుంచి పిల్లల్ని బర్డెన్ ఎక్కువైపోయింది. ఆ టెన్షన్స్, స్ట్రెస్ రిలీజ్ కావాలంటే ప్రాణాయామం, ధ్యానం అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవన్నిటిని ఫాలో అయితే మాత్రం మేము ఎక్కడికి వెళ్ళినా ఒక సూత్రం చెప్తూ ఉంటాము. ఆ సూత్రాన్ని ఫాలో అయ్యి ఎవరైనా కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ సూత్రాన్ని పాటిస్తే అందరూ ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ కర్ణాటకలో కూడా స్వామీజీలందరూ కూడా ఈ పాంప్లెట్స్ లాగా వేసి డిస్ట్రిబ్యూట్ చేయడం, మా సంస్థ తరపున మేము కూడా సిఎన్జిఓ తరపున మేము డిస్ట్రిబ్యూట్ చేసాము. అందులో ఏముంటుంది అంటే 642211. 6 means 6 hours స్లీప్. ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే 6 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. 4 liters వాటర్ తాగాలి. 2 times మెడిటేషన్, ధ్యానం అంటాము, మెడిటేషన్ కావచ్చు, లేదా మన గురించి మనం కామ్గా ఒక 10 నిమిషాలు కూర్చునేయడం, ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి. అప్పుడు స్ట్రెస్ ఇదంతా కూడా రిలీజ్ అవుతుంది. అలాగే కుక్కుడు ఫుడ్ 2 times తీసుకోమని చెప్పడము. వండిన ఆహారం 2 సార్లు మాత్రం తీసుకోవాలి. మిగిలినప్పుడు మనకు ప్రకృతి ఆహారం, ప్రకృతిలో మనకి సూర్యపక్వ ఆహారాలు అంటారు, సూర్యుడు ద్వారా వండబడినవి. స్టవ్ పైన పెట్టినవి, ఫ్రిడ్జ్లో పెట్టినవి, ఇవన్నీ కూడా మనకి చనిపోయినవి, మృత ఆహారం కింద లెక్క. ఎప్పుడైతే ప్రకృతిలో మనకి
మార్కెట్ నుంచి అలాగే వస్తాయో, చెట్ల నుంచి తీసుకునే ఆహారంలో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. అలాగే మొలకలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అమృతాహారం మృతాహారం అనమాట. అలా తీసుకోవడం. 2 times కుక్డ్ ఫుడ్, 2 times మెడిటేషన్ చేయాలి. 1 మీన్స్ 1కి అర్థం ఏంటంటే వారానికి ఒకరోజు ఫాస్టింగ్ ఉండాలి, ఉపవాసం. ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో శరీరం డీటాక్సిఫికేషన్ అయిపోతుంది. డీజనరేట్ అయిన సెల్స్ అన్నీ కూడా రీజనరేట్ అవుతూ వస్తాయి. మనకి కొత్త ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకా 1 hour యోగా ఆర్ ఎక్సర్సైజ్, వ్యాయామం ఏదైనా చేయొచ్చు. రోజుకొకసారి 1 గంట వ్యాయామం చేయాలి. వారానికి ఒకసారి ఉపవాసం ఒకరోజు. ఈ విధంగా వెళ్ళినట్లయితే 642211 ఈ సూత్రాన్ని ఫాలో అవుతే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇలా ఇంకా యోగాలో జబ్బును బట్టి మనుషులను బట్టి ఒక్కొక్కరికి ఒక సిలబస్ సెట్ చేసి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకా ఆన్లైన్ క్లాసులు అయిపోయాయి కాబట్టి వాళ్ళ ఫుడ్ చేంజ్ చేస్తూ, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ, ఎప్పుడైతే సూర్యుడు ఉదయించక ముందు లేస్తారో వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. సూర్యుడు ఉదయించడానికి 2 గంటల ముందు నిద్రలేయడం, సూర్యుడు అస్తమించిన 2 గంటల తర్వాత పడుకోవడం, అలాగే నిద్ర లేస్తూనే యూరిన్కి మోషన్కి ఫ్రీగా వెళ్ళిపోవడం, పడుకుంటూనే నిద్రపోవడం. ఈ 4 చాలండి ఆరోగ్య సూత్రాలు. మనకు ఏ స్కానింగ్లు ఏవి అక్కర్లేదు. ఈ 4 పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో మనం ఉండొచ్చు అనేది. ఇప్పుడున్నటువంటి జీవన గమనంలో, ఇప్పుడున్నటువంటి యాంత్రిక జీవితంలో, ఇప్పుడున్నటువంటి ఈ పరుగులో సాధ్యమేనంటారా? అనుకుంటే సాధ్యమండి. మనకు ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు హాస్పిటల్స్లో పెట్టే టైంని మనము ఆరోగ్యం పైన పెడితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు మన పెద్దవాళ్ళు. మనం కూడా దాన్ని పాటిస్తే ఖచ్చితంగా మనసు పెడితే టైం అనేది ఉంటుందండి. అందుకే సూర్యుడు ఉదయించడానికి 2 గంటల ముందు నిద్ర లేవడం అనేది అందుకే చెప్పడం. అలా లేస్తే ఆ రోజు మనం చేయాల్సిన వర్క్స్ అన్నీ ఒక ప్లాన్ చేసుకునేసి మనకి ఏదవసరం మన టైం ఇంకా మిగిలిపోతుంది. మనం చేయాలనుకుంటే మనకి 8 hours నిద్రపోయినా కూడా మనకి మిగిలిందంతా ఫ్రెష్గా హాయిగా చేసుకోవచ్చండి. చాలా బాగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. యోగా అనేది అలవాటు చేసుకుంటే రోజు 1 hour యోగా చేస్తే మిగిలిన 23 hours మన చేతుల్లో ఉంటుంది. ఎలాంటి వర్క్ అయినా మనం ఇంకా బాగా చేసుకోవచ్చు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి యోగా మనకి చాలా పనిచేస్తుంది. చాలా సంతోషం లక్ష్మి గారు, మా స్టూడియోకి విచ్చేసి ఎన్నో విలువైన విషయాలు మీరు మాతో ముచ్చటించారు. మళ్ళీ రాబోయే ఎన్నో ఎపిసోడ్స్లో మీ దగ్గర నుంచి ఇంకా విలువైనటువంటి విషయాలు మా ప్రేక్షకులు మీరు తెలియజేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ కుమార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.